ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి అనమాట. ఆయన ఈరోజు స్పెషల్ డే అనమాట. జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. ఏమైందంటే జగనన్నను స్పాట్ పెట్టడానికి రెండు టీములు దిగాయన్నమాట. దేనికి? అన్నను భూమి మీద చంపడానికి ఈ చంద్రబాబు నాయుడు, ఈ మోడీ, వాడు పావులాగాడు, చెంచా బ్రోకర్ కుక్క, వాడు లోకి పప్పుగాడు, అందరు స్కెచ్ చేసినారు. జగనన్న జనాలకి వెళ్తే రెండు టీములు, ఒక హర్యానా నుంచి ఒక టీము, కర్ణాటక నుంచి ఒక టీం అనమాట. జగనన్న స్పాట్ పెట్టిన ఎవరికెవరికి దక్షిణాదిలో జగనన్నకు, స్టాలిన్కు, తమిళనాడు సీఎం ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు కదా సారు, ఆయనకు థ్రెడ్ ఉందన్నమాట. కేంద్రం ఇంటెలిజెంట్ నిఘా సంస్థలు ఒకరికి ఢిల్లీలో ఒక ఆయన జగనన్నకు కాల్ చేసి చెప్పారన్నమాట. ఇట్లా నెల్లూరు పర్యటనకు పోస్ట్పోన్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఇట్లా రెండు టీములు దిగాయి, జాగ్రత్త ఉండాలి, జనాల మధ్యలోకి కొంచెం జాగ్రత్త ఉండాలి, చుట్టూ అసాంఘిక శక్తులే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండమని జగనన్నకు చెప్పారన్నమాట, ఇంటిమేషన్ ఇచ్చారు. కానీ జగనన్న దాన్ని కొంచెం ఈ హెలిప్యాడ్ది అదే వాళ్ళు ప్రభుత్వం కేటాయించకపోయేసరికి అది కూడా పోస్ట్పోన్ చేసినారు. అందుకు దేవుడు ఒక మంచి పని చేసినాడు అనుకో. జగనన్నని ఎప్పుడైనా ఈ ముసలోడు అది ఒకరి తాగుబోతుంది, రేణుకా చౌదరి, అదొక బోకర్ కుక్క, అది ఎందుకనలేదు దానికి, నా నోటి కూడా బూతు రావద్దు. అదొకటి. వీడు తల మీద ఎంటికెళ్ళావు అయ్యన్న పాత్రుడు, గుండు నా కొడుకు, వాడు స్పీకర్ అన్నమాట. వాడు రాజమండ్రి ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే. వాడు ఎవరు? బొచ్చుగులేదు వానికి, బొచ్చయ్య చౌదరి. వాడు అందరు కలిసి ఒక్కటే స్పాట్ అంటే జగనన్నను ఒకడేమో చంపితే నరుకుతే ఏమవుతుంది జగన్, ఒకడేమో చావలేని ఇంకొకడు అంటాడు, ఒకడేమో భూస్థాపన చేస్తాం ఇంకొకడు అంటాడు. ఇదేమో జగనన్నను చిన్నతనంలో విజయమ్మ వడ్ల గింజలు వేసి చంపాలి పసిగందప్పుడు అనింది. ఈ బోకర్ కుక్క, ఇది తాగుడుపోతు ముండదు ఇది. ఈ చంబగాడేమో ఏం చేసినాడు, భూస్థాపితం చేస్తా అని ఒక బ్రోకరు ఛానల్లో పోయి ఉండే కదా బ్రోకర్ ఛానల్, ఆ బ్రోకర్ ఛానల్ పోయి వెంకట కిట్టుగాడు వీడు డిస్కషన్ చేసుకుంటా, ఒరే రాష్ట్రంలో జగనన్న మీదకి పొరపాటుగా దేవుడు ఖచ్చితంగా జగనన్న కాపాడుతుంది, కానీ ఆయన దేవుని బిడ్డ, ఆయన జగనన్నకి ఏమైందని ఈసారికి మీ టీడీపీ ఆఫీసు, హైదరాబాద్లో ఇల్లు, ఈ హెరిటేజ్లు నెక్స్ట్ 29లో భూస్థాపితం పెద్ద గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు. రే పాల కుక్క, నువ్వు కూడా వాగుతున్నావు, బ్రోకర్ కుక్క నువ్వు. ఏరా వాడు సంకనాకినికే బతుకుతున్నావురా నువ్వు, దరిద్రుడా. ఒక పార్టీ పెట్టిన ఒక విలువలేవరా నీకు, యూజ్లెస్ ఫెలో, చీటర్. సంకనాకి కూర్చున్నాడు దరిద్రుడు. ఎన్ని పార్టీలు పొత్తు లేకుండా పోను, ఒక్కొక్కరికి పడుతుంది, ప్యాంట్లు తడిసిపోతున్నాయి. జగనన్న ఆ పదం అన్నా లేదో ఒక్కొక్కరికి భయం పుట్టుకుంది. ఒక్కొక్కడు విడిగా పోటీ చేస్తే గెలవని భయంతో ఎదురు తిరిగి ఏమి పీకలేరు. జగన్ ఇంటికి కూడా పీకలేరు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందే మీరు? ఎందుకంటే జగనన్నకు జనాల మీద ప్రేమ, ప్రజలకు కూడా జగనన్న అంటే అభిమానం. కాబట్టి ఆయన ఒక నాయకుడు, ఒక మాస్ లీడర్. ఆయన మీదికి పోవాలంటే వాడు మన జన్మెత్తాల. అర్థమవుతుందా? చంద్రబాబు నువ్వు ఎన్ని కళలు పగడకలు అనే కానీ అది జరగదు. కళ్ళు కూడా నువ్వేమంటావు, నేను పాలు పితుకోవడము నేను నేర్పించాడు, సిగ్గుందా నీకు? నీ కొడుకు నేర్పించినావా? నీ కొడుకు ఏమేసి ఇస్తున్నావు? బూతులు తిట్టడానికి వాడి నోట్లో సీసం పోయ్యా, వాడికి నోట్లో సీసం పోయాలి వానికి. నువ్వు దిరిస్తే బూతులు తిట్టాడు, బూర పంది ఉన్నట్టున్నాడు, ఊరేగుతుంటాడు. ఇంకా నయ్యము సంతోషపడంగా పెళ్ళాం గర్భిణీ స్త్రీ ఎట్లా డెలివరీ కావాలో కూడా నువ్వే కనిపెట్టినావేమో, లేకపోతే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో నువ్వే కనిపెట్టినావేమో, నాకే అర్థం కాదు. అదే కనపడుతుంది. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలా, పెళ్ళము ఎప్పుడు డెలివరీ కావాలా, అది కూడా నువ్వే కనిపెట్టినావేమో. చూసుకో.
ఏం మనిషివయ్యా నీకు అసలు నీ వయసు మీద పడుతుంది. నీ పెళ్ళానికి నేర్పి పొట్టిదానికి తిరుగుతుంది కదా, పొట్టిది ఊపుకొని తిరుగుతుంది పొట్టి ముఖంది, దాన్ని నేర్పి పాలు పుచ్చుకున్న నీ జీవితం అదే కదా. 2 ఎకరాల పొలంతో మీ నాయన అదే కదా బతుకు, పాలు వీధికి అమ్మేటోడే కదా, సైకిల్ మీద తిరిగేటోడు కదా. నీకు ఎక్కడ పోతే వేయలే కానీ నీ కోడలు ఉంది, అది ఉంది. నీ కోడలు దానికి, నీ కొడుకు గడికి, నీ పెళ్ళం దానికి, పొట్టిదానికి నేర్పించు. అర్థమవుతుందే? అన్నీ నువ్వే కనిపెట్టినావు, అన్నీ నువ్వు నేర్పించినావు. నయం, నువ్వు ఏ రోగం వచ్చిందో కూడా నువ్వే కనిపెట్టినావేమో. నీకు ఏ రోగం వచ్చిందో కూడా నీకే తెలుసుకుని నువ్వే కనిపెట్టుకున్నావేమో. అందుకే నువ్వే కనిపెట్టుకుని నీకే తెచ్చుకున్నావు రోగం అంతా. రోగం తెచ్చుకున్నావు. కరోనా నువ్వే కనిపెట్టి నువ్వు ఇండియాకు నువ్వే వదిలినావు. నీ మీద షీటింగ్ కేసులు పెట్టాలి. కరోనా నువ్వే కనిపెట్టి కరోనా నువ్వే కనిపెట్టి నువ్వే ఇండియాకు వదిలినావు. నీ మీద చీటింగ్ కేసులు పెట్టాలి ఖచ్చితంగా. అన్నీ నేనే కనిపెట్టిన, అన్నీ కరోనా ఖచ్చితంగా జనాల మీద కరోనా ఇప్పుడు నువ్వు కనిపెట్టిన. ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది నీ మీద చంద్రబాబు. కరోనా నువ్వే కనిపెట్టిన. ఇప్పుడు అర్థమైంది నాకు. నీ మీద 2029లో ఖచ్చితంగా కేసు బుక్ అవుతుంది, గుర్తుపెట్టుకో. చాలా మురిసిపోతున్నాను. జగనన్న భూస్థాపన మీ తాత దిగిరాలు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఆయన ఒక ప్రజల నాయకుడు, గుర్తుపెట్టి. నీకులాగా వెన్నుపోటు, మామకి వెన్నుపోటు పొడిచి వెనక్కి వచ్చి వెన్నుపోటు పొడసలే జగనన్న. నీ బతుకు నువ్వు ఏం చేయమని, అంతకంటే మేమేం తిట్టేంలే కానీ మాకు అంత బూతులు కూడా రావు, అవసరం లేదు. 2029లో నువ్వు ఏడన్నా దాక్కునే నేను ఫస్ట్ పక్కా జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫిక్స్ అయిపోవు. నీ ఇంతకుముందు ఉన్నావు కదా 50 రోజులు, అదే ఫిక్స్ అయిపోవు. అదే జైలుకే పోతావు నువ్వు, అదే గదిలోకి వెళ్ళిపోతావు. నెక్స్ట్ ఎవడెవడో మిడిచిపోతున్నాడో నీ కొడుకు పావులగాడు ముగ్గురు గదిలో కూసుకొని అదే గదిలోకి పంపించేస్తాం 2029లో, గుర్తుపెట్టుకో. ఎవడెవడైతే ఏమేం చేస్తున్నాడో అన్నీ సైలెంట్గా ఉంటున్నాము. 27 కానీ 29 కానీ అన్ని పేర్లు రాసి పెట్టుకున్నాం. ఎవడెవడు మమ్మల్ని బాధ పెట్టినాడు ఏం కథ ఇప్పుడు తప్పించుకోవచ్చు పోలీస్ స్టేషన్లలో. 29, 27లో పక్క ఎప్పుడు తప్పించుకోలేడు ఎక్కడన్నా నా కోసం. అది ఆడదే మగవాడైనా కూడా ఖచ్చితంగా పక్క ఫిక్స్ అయిపోండి. అనిత నోటిదులు తగ్గించుకో, కంట్లో కారం పోసి కొడతాం ముండా నేను నోట్లో, గుర్తుపెట్టుకో. చాలా మిడిచిపోతున్నావు భోగం ముండా నువ్వు. భోగందానం తిరుగుతావు నువ్వు, పచ్చి భోగందానం ఉన్నట్టున్నావు. భోగం ముండా యూజ్లెస్ పనికి మాల్దాన, భోగం కూతురు కూర్చో భోగందానా.